చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సెలబ్రిటీస్ అనగానే ఓకే, సెలబ్రిటీస్ అందంగా ఉంటారు, సో వీళ్ళు సర్జరీస్ చేయించుకుంటారు, ప్లాస్టిక్ సర్జరీ ఎక్కువ చేయించుకుంటారు కాబట్టి. సో సెలబ్రిటీస్ అనగానే మనకు ముందు ఆ థాట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొంతమందిని చూసుకుంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు, సో తర్వాత వికటించి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి అన్నారు. ఇది ఎంతవరకు నిజము? దాని గురించి మీరేం చెప్తారు? ఒక 10 years బ్యాక్ మనం వెళ్తే కాంప్లికేషన్స్ అన్ని కామన్గా రిపోర్ట్ చేస్తుంటారు మనం మీడియా. బికాజ్ మోస్ట్లీ అంటే మంచివి చాలా తక్కువ హైలైట్ అవుతాయి. ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ అ సెన్సేషనల్ సబ్జెక్ట్ కాబట్టి సమ్ టైమ్స్ ద కాంప్లికేషన్స్ కెన్ గెట్ హైలైటెడ్ అనమాట. సో మనం వినే ఉంటాం కాంప్లికేషన్ గురించి, లైపోసక్షన్ అయిన తర్వాత అది అవ్వడం, కాంప్లికేషన్ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఉన్నారు. కానీ దిస్ ఇస్ నాట్ 100% ట్రూ. ఎట్లా అంటే కాస్మెటిక్ సర్జరీ ఎట్లా అంటే వెన్ ఇట్ కమ్స్ టు ప్లాస్టిక్ సర్జన్స్ వీ టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ టు చూజ్ అవర్ పేషెంట్స్. రైట్ పేషెంట్స్ ఉండాలన్నమాట. మెడికల్ ఇష్యూస్ ఉండకూడదు, బ్లడ్ థిన్నర్స్ అట్లాంటివన్నీ వేసుకోకూడదు. బాగా ఒబీస్కుంటే మేము యూజువల్లీ చేయము అట్లాంటి వాళ్ళకు, ఆపరేషన్ చేయము. సో లాట్ ఆఫ్ స్క్రీనింగ్ జరుగుతుంది. పేషెంట్స్ అంటే సర్జరీ వెళ్ళే ముందు వీ ఆస్క్ దెమ్ టు సీ ద అనెస్థెటిస్ట్ కలవాలని చెప్తాం అనమాట. వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేస్తారు. మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అన్కంట్రోల్ డయాబెటీస్, అన్కంట్రోల్ థైరాయిడ్, బ్లడ్ ప్రెషరు, ఫిట్స్, కొంతమంది ఫిట్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళని చాలా కంట్రోల్ చేసుకునే చేయాలి. మేము చేసే 95% ఆఫ్ పేషెంట్స్ ASA grade 1 అంటాం అనమాట. అంటే వెరీ సేఫ్ ప్రొఫైల్ ఆఫ్ పేషెంట్స్. అట్లాంటి వాళ్ళని తీసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. కానీ ఎవరు వస్తే మా దగ్గర ఎవరికన్నా అందరికి స్క్రీనింగ్ లేకుండా చేస్తే డెఫినెట్లీ కాంప్లికేషన్స్ ఉండొచ్చు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు చూస్ పేషెంట్స్. అది చాలా ఇంపార్టెంట్.